డెమోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను, కానీ ఒక 5 సెకండ్స్ మాత్రమే వినిపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కైనమాస్టర్ గురించి కూడా చెప్తాను, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. డెమో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్నది కొత్తది కైనమాస్టర్. చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే ఆల్రెడీ చాలామంది చేసుకున్నారు, చాలా బాగుంది అని చెప్పారు. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకేనా, ఒకసారి సెర్చ్ చేయండి, ఈ 2-3 డేస్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. అయితే నిన్న బాయ్స్ యాటిట్యూడ్ వీడియో చేశాను, చాలా బాగుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు, మన సెకండ్ ఛానల్లో చేశాను. కావాలంటే చూడండి, ఫస్ట్లోనే ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో. ఓకేనా, సో చాలా బాగుంది. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16లో అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి ఒక 6 సెకండ్స్ అట్లా పెట్టండి, ఎక్కువే పెట్టండి. తర్వాత కట్ చేసుకుందాం, ఒక 7 సెకండ్స్ పెడతాను. క్రియేట్ మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకోండి. దీన్ని ఒక ఎక్కువ సెకండ్ పెట్టుకోండి, ఒక 30 అట్లా పెట్టుకోండి, 30 సెకండ్స్ అట్లా పెట్టుకోండి. తర్వాత కట్ చేసుకుందాం. చివర్లో ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్తే మిక్సర్, ఇందులో ఫస్ట్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఈ గ్రీన్ వచ్చే వరకు మూవ్ చేసుకొని ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ప్యూర్ గ్రీన్ పెట్టండి. ఇక్కడ ప్యూర్ గ్రీన్ పెట్టండి, పెట్టి ఓకే చేయండి. కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మీకు అటు ఇటు కావాలితే ఇలా చేసుకొని ఫస్ట్ వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్ నా రిక్వెస్ట్ అనుకుని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, అసమ్ అని. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు నచ్చిన ఫొటోస్ 1 by 1 అయితే పెట్టుకుందాం. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి ఇది కొంచెం కరెక్ట్గా ఇందులోకి అడ్జస్ట్ చేసుకుంటాను, ఈ ఫోటో కనపడేలాగా ఇలా. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేసి తెలుస్తుంది మనకి ఈ ఫోటో సెట్ అయిందో లేదో. ఓకే, సెట్ అయింది. ఎక్కడితో అయిపోయింది? ఇక్కడితో అయిపోయింది. ఫోటో బ్లాక్ స్క్రీన్ వచ్చింది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, కట్ అయింది కదా. లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి ఇది బాగా స్పిన్ అవుతుంది ఇక్కడ నుంచి. కొంచెం ఫోటో పెద్దగా చేసుకొని ఇలా పెట్టుకోండి. మళ్ళీ ఇది కూడా ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడితో అయిపోతుంది, కరెక్ట్గా 9 సెకండ్స్ దగ్గర అయిపోతుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, కట్ అయిపోయింది. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసుకుందాం, కరెక్ట్ ప్లేస్లో పెట్టుకుందాం. ఇలా వస్తుంది. ఈ ఫోటో ఎక్కడితో అయిపోతుంది? 11 సెకండ్ల దగ్గర అయిపోతుంది, చూసుకోండి. 11.7 సెకండ్ల దగ్గర అయిపోయింది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకోటి సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి, చేసి కిందకి జరపండి. జరిపారు కదా, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఈ ఎక్కడితో అయిపోతుందో మళ్ళీ ఇక్కడితో 15 సెకండ్ల దగ్గర అయిపోయింది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, ఈ ఫోటో చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి, చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ వచ్చింది కదా, అయిపోయింది. ఇంతే. ఈ టెంప్లెట్ చివరికి వచ్చేసి ఈ ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, ఓకే, కట్ అయిపోయింది. ఈ ఫోటోలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక ఫోటో అయింది, ఇక్కడ నుంచి ఇంకో ఫోటో వస్తుంది.
15 సెకండ్ల దగ్గర స్టార్ట్ అయ్యి రైట్ ఒకటే ఫోటో ఉంచుతాం. బాగుంది. ఫోటోలు అన్నింటినీ క్లిక్ చేయడం, అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ లెవెల్స్ పెంచండి, బాగా కనపడుతుంది. ప్రతి ఫోటోకి పెంచండి, ఒక్క ఫోటో కాదు, గుర్తుంచుకోండి. అడ్జస్ట్మెంట్లో ఫోటోకి శాచురేషన్ పెంచుకోండి. ఈ విధంగా ప్రతి ఫోటోకి అవసరమైన ఫోటోకి పెంచుకొని ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క పార్టికల్స్ వీడియోని తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ స్క్రీన్ ఫుల్గా అప్లై అవుతుంది. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న వైట్ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్సు ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, నేను ఇచ్చిన సాంగ్ అయినా మీకు నచ్చిన లిరిక్స్ అయినా ఏదైనా ఇక్కడికి తీసుకొని ఓకే చేయండి. ఇలా వస్తాయి. వచ్చింది కదా, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి, చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మన ఫోటోని కట్ చేయాలి. ఎక్కడంటే ఈ లాస్ట్ ఫోటో ఎక్కడుందో అక్కడ వరకు వచ్చి కరెక్ట్గా 20 సెకండ్ల దగ్గరకు వచ్చి బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ 20 సెకండ్ల దగ్గర కంపల్సరీగా కట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్కి రండి, ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం 10 MBPS టు 10 to 15 MBPS పెట్టాలి. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.